హైదరాబాద్ మేడ్చల్లో పట్టపగలు సంచలనం సృష్టించిన దోపిడీ దొంగల కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బురకా వేసుకుని ఒకడు, హెల్మెట్ పెట్టుకుని మరొకడు వచ్చి ఓ బంగారం దుకాణం యజమానిని కత్తితో పొడిచి 40 సెకండ్లలో దోపిడీ చేయడం కలకలం రేపింది. నగలు, నగదు తీసుకుని బైక్పై పరారు కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 200 సీసీ కెమెరాలు పరిశీలించగా నిందితులు కిలోమీటర్ దూరంలో బైక్ వదిలిపెట్టి పరారైనట్లు గుర్తించామని సైబరాబాద్ సిపి అవినాష్ మహతి తెలిపారు. 24 గంటల్లో 2 నిందితులను అరెస్టు చేశామని మీడియా సమావేశంలో వెల్లడించారు. అక్కడ ఒక జ్యువెలరీ షాప్ లో వచ్చి ఓనర్ వాళ్ళకి అటాక్ చేసి దాడి చేసి అటెంప్టెడ్ టు టేక్ అవే సమ్ థింగ్స్, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. వాళ్ళు పారిపోయారు అండ్ అది బాగా వైడ్లీ రిపోర్ట్ అయింది. సో దాంట్లో మన సైబరాబాద్ సైడ్ నుంచి మేడ్చల్ పోలీస్, సిసిఎస్ అండ్ ఎస్ఓటి కలిసి మల్టిపుల్ టీమ్స్ చేసి yesterday evening kala they had apprehended 2 of the offenders. Apprehend chesi valki further interrogation and investigation. అతను కూడా చోర్ అనే ఓనర్ మొత్తుకోవడం తోటి అలర్ట్ అయ్యి చెప్పి వీళ్ళు కూడా పారిపోవడం జరిగింది. ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వితిన్ 10 to 15 minutes లో మన టీమ్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉండటము, అక్కడ ఉన్నటువంటి క్రైమ్స్, ఎస్ఓటి అందరూ కూడా ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసుకొని దాదాపు 200 సీసీ కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం మనం చూస్తున్న ప్రాసెస్